పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయ్య గారి ద్వారా వ్రాయించిన మత్తయ్య సువార్తలో నుండి 6వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. చాలండి. ఈ వాక్యాన్ని మనం దేవుని ఆత్మ సహాయం ద్వారా ధ్యానం చేద్దాం. ఈ వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మన జీవితాలకు ప్రయోజనకరమైన గొప్ప విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిపింప చేయించారు. అయితే అవన్నీ మీకు నేను తెలియపరిచే ముందు కొంత వివరణ చెబుతాను, శ్రద్ధ కలిగి మీరు ఆలకించండి. ఏమిటా వివరణ అంటే ఉపవాసమును గూర్చినటువంటి వివరణ. ఉపవాసము అనేటువంటి అంశం మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే ముందుగా మీకు 3 విషయాలు తెలియాలి. ఏమిటా 3 విషయాలు అంటే 3 విధములైన ఉపవాసాలు. ఎన్ని విధములు? 3 విధములైన ఉపవాసములను గురించి మీకు తెలియాలి. ఉపవాసాలు నిశితంగా మనం ఆలోచన చేస్తే 3 భాగాలుగా మనకు కనబడతాయి. ముఖ్యంగా లేఖనంలో మొట్టమొదటిది దేవునికి ఇష్టమైన ఉపవాసం. చెప్పండి, మొట్టమొదటిది ఏమిటి? దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఈ ఉపవాసాన్ని గురించి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో పొందుపరచబడి ఉంటుంది. చాలా విషయాలు ఉంటాయి ఆ అధ్యాయంలో, కానీ ప్రాముఖ్యమైన విషయం మాత్రం మీకు విశదీకరిస్తాను దేవుని పనివాడిగా. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 7-8 వచనములను మీరు చూడండి. ఆ 2 వచనములు కూడా కలిసిపోయి ఉంటాయి. జాగ్రత్తగా వాటిని ఒక్కసారి మనం చూస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. చదవండి. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము అని ఆత్మదేవుడు తెలియపరుస్తున్న ఓ గొప్ప మాట. బాగా ఆలకించండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని గురించి చెప్పబడింది. అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అంటే చారిటీ లేక ధర్మకార్యాలు. ధర్మకార్యాలు దేవునికి ఇష్టమైన ఉపవాసం. చాలా బాగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ధర్మకార్యాలు. ధర్మకార్యాలు దేవునికి ఇష్టమైన ఉపవాసం. అందుకని ఆయన ఏమన్నారు? ధర్మకార్యాలను గురించిన వివరణ చెబుతూ, నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనులు కనపడినప్పుడు వాళ్ళకి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు అన్నారు. ఈ మాటల ద్వారా మీకు ఏమర్థమవుతుంది? ధర్మకార్యాలు మనం ఎప్పుడైతే చేస్తామో అది దేవునికి ఇష్టమైన ఉపవాసంగా మారుతుంది. బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో
ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి ధర్మకార్యాలు కూడా చేసినట్లుగా లేఖనం చెబుతోంది. అతడు భయభక్తులు కలిగిన వాడు, అతడు ప్రార్థనాపరుడు, వీటితో పాటు అతడు ధర్మకార్యాలు కూడా చేసినట్లు లేఖనం సాక్ష్యమిస్తోంది. కనుక మీరు బాగా గమనించండి ప్రియులరా, ధర్మకార్యాలు చేయటం దేవునికి ఇష్టమైన ఉపవాసంగా చెప్పబడింది యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో. క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు, దేవుని బిడ్డలుగా ఎంచబడి కొనసాగుతున్న ప్రతి ఒక్కళ్ళు, క్రైస్తవ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేయవలసిన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ధర్మకార్యాలు. ధర్మకార్యాలు చేయాలి. మనం గుర్తుంచుకోండి, ధర్మకార్యాలు చేయాలి. ఆకలితో ఉన్నవారికి నీవు ఆహారము పెట్టాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఎల్లప్పుడూ మనమే బొగ్గలాడించుకుంటూ బొక్కటం కాదు. బేదలు ఉంటారు, ఆహారం లేని వాళ్ళు ఉంటారు, వారికి అన్నం పెట్టాలి. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే. మీకు తెలుసా, ప్రతిరోజు మన దేశంలో అన్నం లేక 7,000 మంది చచ్చిపోతున్నారండి. ఎంతమంది? అన్నం లేక 7,000 మంది చచ్చిపోతున్నారు రోజుకి మన దేశంలో. కరోనాకి ముందు 5,000 మంది ఆ లెక్క 5,000 మంది. కరోనా తర్వాత ఇంకో 2,000 పెరిగారండి. రోజుకి మన దేశంలో అన్నం లేక 7,000 మంది చచ్చిపోతుంటే అన్నాన్ని వృధా చేసేవాళ్ళు లేరా? అన్నాన్ని కాళదన్నుతున్న వాళ్ళు లేరా? వాళ్ళు తినేసి వాళ్ళు అన్నాన్ని వేస్ట్ చేసేయటం తప్ప ఇతరులకు అసలు పెట్టకుండా ఆహారాన్ని వృధా చేస్తూ బ్రతుకుతున్నవారు లేరా లోకంలో? ఎంత విచారకరం అండి ఇది. అన్నం లేక రోజుకి మన దేశంలో 7,000 మంది చచ్చిపోతుంటే నువ్వు అన్నాన్ని వృధా చేస్తున్నావంటే ఏం బ్రతుకది? కనీసం నీవు ఒక్కరికైనా ఆహారం పెట్టగలిగే వాడివిగా, పెట్టగలిగే దానవుగా ఉంటే ఎంత బాగుంటుంది. అన్నం వృధా చేయటం, ఆహారాన్ని వృధా చేయటం అది చాలా తప్పు. అది ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టడం మంచిది. ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టాలి. ఈ రోజున నా బ్రతుకులో నా వంతుగా నేను ధర్మకార్యాలు చేస్తున్నాను. నా స్తోమతకు మించి నేను ధర్మకార్యాలు చేస్తున్నాను. నేను ఎన్నోసార్లు నా జీవితంలో ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టాను, పెడుతూనే ఉన్నాను ఆహారాన్ని. ఎందుకంటే అన్నీ డీటెయిల్గా బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అర్హత లేని వాళ్ళు కూడా అబద్ధమాడి ఒకవేళ మా నుండి సాయం పొందితే అది వృధా, అవునా కదండి? అందుకని చెప్పట్లా అన్నీ. కానీ నా వంతుగా నా జీవితంలో నేను ధర్మకార్యాలు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారికి కూడా చాలామందికి ఆ విషయం తెలుసు. ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టే అనుభవం నేను కలిగి ఉన్నాను. ఇందాక సాక్ష్యం చెప్పారు దైవజనులు సిద్ధినేని రాజు గారు. వారు ఇప్పటికి 5 సంవత్సరాలుగా అనేకులకు ప్రతిరోజు కూడా అనేకులకు వారు భోజనాన్ని పెడుతూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు భోజనం పెడుతున్నారు. మొన్న వరదల విషయంలో కూడా శ్రమ కలిగినప్పుడు విజయవాడ పట్టణంలో వందలాది మందికి వారు భోజనాలు ఏర్పాటు చేశారు. వారు చేస్తున్న మంచి పనికి నేను మెచ్చి ప్రభువుని స్తుతించి నేను కూడా నా వంతుగా నేను వారికి ఆర్థిక సహాయం పంపడం జరిగిందండి. మనం చెయ్యాలి. ఒకవేళ వెళ్ళి చేయలేని పరిస్థితి ఉంటే చేసేవాళ్ళకైనా మనం సాయం చెయ్యాలి. ఏది ఏమైనా మన ద్వారా ఆకలిగొనిన వారికి ఆహారం అందాలి. అది కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం. మనమేనా ఎప్పుడు చికెన్ జింజర్లు, తంగిడి కబాబులు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు, అవి ఇవి విచిత్రమైనటువంటి ఆహార పదార్థాలన్నీ బొగ్గలాడించుకుంటా మెక్కటం, ఇది కాదండి. ఇతరులకు అన్నం పెట్టేవాళ్ళంగా మనం ఉండాలి. అసలు క్రైస్తవ బ్రతుకుతున్నామంటే ఆకలిగొనిన వారికి నీ ద్వారా ఆహారం పెట్టబడాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం.
అది ధర్మకార్యం, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం, అది మంచి పని. అలాగే నీ రక్త సంబంధికి ముఖం త్రెప్పకూడదని ఉంది. ఇంకా చాలా విషయాలు ఆ పై వచనాల్లో ఉంటాయి, తర్వాత చదువుకోండి. కొన్ని చెబుతున్నాను. నీ రక్త సంబంధికి ముఖం త్రెప్పకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ రక్త సంబంధులలో బాగా చితికిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బాగా బ్రతికి చితికిపోయి పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేక మొదటి నుండి బలహీనులుగా ఆర్థికంగా బలం లేని వాళ్ళు ఉంటే, వాళ్ళకి ముఖం తిప్పి బ్రతుకుతారు కొంతమంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ రక్త సంబంధికి నువ్వు ముఖం తిప్పుకు తిరిగితే, వీడెవడో నాకు తెలియదండి అన్నట్టు బ్రతికితే, వాడు బాధల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు, పరిస్థితి బాగోనప్పుడు నీకు తెలిసి కూడా, నీవు సహాయము చేయగలిగి కూడా, నీ సహాయాన్ని అతను కోరుకున్నా సరే నీవు ముఖము తిప్పుకు తిరుగుతున్నావంటే జాగ్రత్త. నిన్ను సిగ్గుపరచటానికైనా దేవుడు ఆ వ్యక్తిని నీ కళ్ళ ముందు హెచ్చిస్తారు. నీవు అతని పాదాల వద్దకు వెళ్ళేలా దేవుడు చేస్తారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ వల్లనైతే సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సహాయం చేయి. నీ వల్ల అయితే, నీ వల్ల కాకపోతే సహాయం చేసే ఇంటినైనా చూపెట్టు వాళ్ళకి. అంతేగాని నీ రక్త సంబంధికి ముఖం తిప్పకూడదు ఎప్పుడూ కూడా. ఈరోజు ఎలా ఉందంటే, అన్ని పరిస్థితులు బాగుంటే వాడే మా బంధువు అన్నట్లుగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. 100 నోటు ఇవాళ నీ జేబులో ఉండి నేను మురిపిస్తుంది, రేపు ఇంకోటి జేబులోకి వెళ్ళి నేను ఎక్కిరిస్తుంది. జాగ్రత్త. ధనం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. నీ డబ్బుల కట్టలకు రెక్కలొచ్చి ఎగిరిపోయే రోజు వస్తుందేమో, జాగ్రత్త. నీ వల్ల అయితే సహాయం చేయాలి, సాయం చేయాలి, కానీ మాయం చేయకూడదు ఎవరిని. సాయం చేయాలి. నీ రక్త సంబంధికి ముఖం త్రెప్పకూడదు. ఆ తర్వాత ఏముంటుందంటే, దిక్కుమారిన బేదలని ఎంట చేర్చుకోవాలను. దిక్కుమారిన బేదలంటే దిక్కుండదు. తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, ఏమంటే ఏ ఆధారం లేని విధవరాండ్రులు ఉంటారు, అసలు పరిస్థితే బాగోని మనుషులు ఉంటారు, దిక్కుమారిన బేదలు ఉంటారు. వాళ్ళని నీ ఇంట చేర్చుకుని వారికి చేయవలసిన సహాయం చెయ్యాలి. ఈ లోకమాలిన్యం అంటకుండా అలాంటి వాళ్ళకి సహాయం చేయటమే దేవుని ఎదుట యథార్థమైన భక్తి అని యాకోబు గారి చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించారు పత్రిక పాఠంలో. వాళ్ళకి సహాయం చేయాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. వస్త్రాలు లేని వాళ్ళకి నీవు వస్త్రాలు ఇవ్వు. నీవు బట్టలు కొనుక్కుంటాకి వెళ్తావో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, నీకు దగ్గరలో నీ ఊరిలో నీకు తెలిసిన వాళ్ళు కనీసం పండగలకు పబ్బాలకు కూడా బట్టలు కొనుక్కోలేని స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరికీ కాకపోయినా కనీసం ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఆ పిల్లలకైనా నీ వంతుగా ఓ 2 జతలు కొనివు. కొనిచ్చే మనసు నీకు లేకపోతే, నీ ఇంట్లో నీవు అప్పటికే కొన్నిసార్లు వాడేసిన బట్టలు ఉంటాయిగా, కొనిచ్చే స్తోమత నీకు లేకపోతే, మంచి బట్టలే కానీ 4-5 సార్లు వేసాక మళ్ళీ పిల్లలు కట్టరు, ఓ 7-8 సార్లు కట్టాక మళ్ళా చీర కట్టరు. అలా కొన్ని ఉంటాయి కదా బట్టలు, అవైనా నీట్గా బాగు చేసి శుభ్రపరిచి ఇస్త్రీ గట్ట చేయించి ఇవ్వలేవా? బీదలకు ఇవ్వలేవా? లేదండి మేము అన్నీ కూడా మూలన పెడతామండి, ఆ బొంతలు కుట్టేవాడు వస్తారు కదండి, అప్పుడు ఈ బట్టలన్నీ ఆ బొంతలు కుట్టేవాడికి ఇచ్చేస్తామండి, ఆడు చక్కగా బొంతలు కుట్టి మా చేతిలో పెట్టేస్తే మేము ఇంట్లో వేసుకుని పిగ్గుల్లాగా దొల్లేస్తామండి దాని మీద అంటారా? బొంతలు కుట్టి చేసుకుని వాటి మీద దొల్లేయటం కాదు జీవితం అంటే. క్రొత్త బట్టలు కొనిచ్చే మనసు లేకపోయినా కనీసం నీ ఇంట్లో వాడిన మంచి బట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వు. నా జీవితంలో అయితే నేను ఎప్పుడూ కూడా బేదలకి ఏమండి పాత బట్టలు ఇవ్వటానికి ఇష్టపడండి. ఇంతవరకు ప్రభువు ఇచ్చిన కృపను బట్టి క్రొత్త బట్టలే కొనిచ్చాను ప్రతి ఒక్కరికి కూడా. నేను క్రొత్త బట్టలు ఎప్పుడు అడవుల్లోకి సువార్త చేయటానికి వెళ్ళిన 100లాది చీరలు 100లాది దుప్పట్లు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటానండి.
ఎందుకలా నేను చేస్తానంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రతి ఒక్కరూ ఇది చెయ్యాలి. ప్రతి ఒక్క క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ధర్మ కార్యాలు చేయాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయాలి. ప్రియులరా, కొత్త ఇవ్వటం నీ వల్ల కాకపోతే కనీసం నేను ఒక వెసులుబాటు ఇచ్చానుగా, అలాగైనా ఇతరులకు సాయం చేయి. ఎందుకంటే అలాంటి పాత వస్త్రాలు కూడా లేని పరిస్థితి కలిగిన వాళ్ళు లోకంలో ఉన్నారు మన దేశంలో. అలాంటి వాళ్ళకి సాయం చేయి. ఇదంతా కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఏం చేస్తున్నావు నువ్వు? దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేస్తున్నావా నీ జీవితంలో? కొంతమంది ఉంటారు ఎప్పుడు ఇన్కమింగే దోచేయటం దాచేయటం అన్నట్టు ఉంటారు. చాలా తప్పది. ఆకలి కొనిన వారికి అన్నం పెట్టు, రక్త సంబంధికి ముఖం తెప్పొద్దు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వు, దిక్కుమారిన వారిని బీదల్ని నీ ఇంట చేర్చుకున్న వాళ్ళకి సాయం చేయి, ఒక దారి చూపెట్టు. అది నీకు దీవెనగా మారిపోతుంది. నీ ప్రార్థన సులువుగా దేవునికి వినబడుతుంది. నీ స్వరం దేవునికి చేరకుండా ఉన్న అడ్డులు తొలగిపోతాయి. నిజమైన ఉపవాసం చేస్తే నిజంగా దేవుడు నీ వెలుగు తేజరిల్లేలా చేస్తారు. కనుక నిజమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం మొట్టమొదటిది దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే దేవునికి సేవ. బాగా వినండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే దేవునికి సేవ. ఎందుకంటే దేవుని సేవ ఉంది, దేవునికి సేవ ఉంది. ఈ విషయాలు కూడా మీకు తెలియాలి. ప్రభువు మాట్లాడుతూ అంటారు ఒకసారి, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు ఆహారం ఇయ్యలేదు, నేను వస్త్రహీనునై ఉండగా నాకు వస్త్రములు ఇయ్యలేదు, నేను చెరసాలలో ఉండగా నన్ను వచ్చి చూడలేదు, పలకరించలేదు మీరు, నేను వ్యాధిగ్రస్తున్నై ఉండగా, రోగి ఉండగా నన్ను పరామర్శించలేదు మీరు అంటాడు ప్రభు. అప్పుడు ప్రజలు అన్నారు, ప్రభువా నీవెప్పుడు అలాగున్నావు? మాకు రక్షణ వస్త్రములియ్య వచ్చిన దేవుడు మీరు, నీవెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు? మా కొరకు దిగి వచ్చిన జీవాహారం మీరెప్పుడు ఆకలిగొని ఉన్నారు? మా బంధకములను తెంచి విడుదలనిచ్చే దేవుడు మీరెప్పుడు బంధింపబడి ఉన్నారు బందీఖానాలో? మా రోగములను తొలగించి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు మీరెప్పుడు రోగి అయి ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ప్రభు అన్నారు, ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేయలేదు గనుక మీరు నాకు కూడా చేయనట్టే అన్నారు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అలాంటి వాళ్లకు చేయకపోతే దేవునికి కూడా చేయనట్టే. అంటే అర్థం ఏమిటి? అలాంటి వాళ్లకు చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఇది దేవుని సేవ కాదు, దేవునికి సేవ. క్రైస్తవ్యం ద్వారా దేవుని సేవ జరిగితే చాలదో, దేవునికి కూడా సేవ జరగాలి. నీ ద్వారా సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాటక తన కాలమందు ఫలమిచ్చు వృక్షమా, షారోను పొలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసన సారమా, క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా. ఈ మాటలు జాగ్రత్తగా వినుసుమా. నీ ద్వారా దేవునికి సేవ జరగాలి. దేవుని సేవ జరగటమే కాదు, దేవునికి కూడా సేవ జరగాలి. దేవునికి కూడా సేవ జరగాలి. నీవు దేవునికి సేవ చేయాలంటే ఆకలి కొనిన వారికి ఆహారం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, దిక్కుమాలిన వారిని చేర్చుకుని ఆదరించు. ఇలాంటి ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సేవ కాదు, దేవునికి సేవ. ఇలాంటి ధర్మకార్యాలను చేయగలిగితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ ఉపవాసాన్ని మనమందరం చెయ్యాలి. నా బ్రతుకులో నేను దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేస్తున్నాను. నా దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేస్తున్నాను కాబట్టి ఏ రోజు కావలసిన సమృద్ధి ఆ రోజుకి దేవుడు నాకు ఇచ్చి నన్ను ఆశ్చర్యకరంగా దేవుడు పోషిస్తూ తన మహిమైశ్వర్యములో నుండి నా యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తున్నారు. ఆమెన్.
అలా దేవుడు మీ పట్ల కూడా చేయగలరు. అయితే మీరు దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేస్తున్నారా? చెయ్యాలి. మీ వంతుగా మీ స్తోమతకు తగ్గట్లుగా ప్రతి ఒక్కళ్ళు దేవునికి ఇష్టమైన ఉపవాసమును చెయ్యండి. ఉపవాసములలో మొట్టమొదటి ఉపవాసం, ముఖ్యమైన 3 విధముల ఉపవాసములలో మొట్టమొదటి ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చెప్పబడిన ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇది మనం చేయాలి, చేసి తీరాలి. ఆమేన్. ఇక రెండవది వ్యక్తిగతమైన ఉపవాసం. చెప్పండి, రెండవది ఏమిటి? వ్యక్తిగతమైన ఉపవాసం. ఈ వ్యక్తిగతమైన ఉపవాసాన్ని గూర్చే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్పబడింది. చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు. చాలా విచిత్రం ఇది. ఈ విషయాన్ని విస్మరిస్తారు. విస్మరించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపవాసాన్ని తీసుకెళ్ళి అన్నిటికీ ఆపాదించి మాట్లాడుతూ ఉంటారండి. చాలా తప్పది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉన్న ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం అయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన ఉపవాసం వ్యక్తిగతమైన ఉపవాసం. అది వ్యక్తిగతమైన ఉపవాస దీక్షను గురించినటువంటి హెచ్చరికలు. దీన్ని తీసుకెళ్ళి ఏమండి వేరే వాటికి ఆపాదించి ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. పైగా క్రైస్తవ్యంలో విమర్శలు ఎక్కువైపోయాయి, వివరణ తక్కువైపోయింది. నేను అంటాను, విమర్శల వల్ల మనుషులు మారరు. గుర్తుంచుకోండి, విమర్శల వల్ల మనుషులు మారరు. కొంతమంది వచ్చిన ప్రసంగికులకు కూడా విషం ఎక్కించటాన్ని బట్టి మాటలతో విషం ఎక్కించేస్తారు కొంతమంది కన్వీనర్స్. నేను చాలా సభలకు వెళుతూ ఉంటాను. 22 సంవత్సరాలుగా ప్రసంగికుడిగా ప్రయాణిస్తున్న వ్యక్తిని నేను. 22 సంవత్సరాలు నేను ప్రసంగికుడిగా నా ప్రయాణం మొదలుపెట్టి ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలు దేవుని పని చేయటానికి వెళుతూ వస్తూ ఉంటాను నేను. ఇదిగో ఈ కుగ్రామాల్లో పరిచర్య చేస్తూ ఎన్నో దేశాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు వెళ్ళి వస్తూ ఉంటాను. ఈ నెలలో మళ్ళా కువైట్ దేశం మీటింగ్స్కి వెళ్ళాలి సువార్త చేయటానికి. నేను చూడడానికి, చూసి రావటానికి ఏ దేశానికి వెళ్ళండి, ఆహ్వానం మేరకు వెళతాను, దేవుని పని చేయటానికి వెళతాను. కువైట్ అయిపోయిన తర్వాత అటుండట్టు దుబాయ్లో మళ్ళీ వార్షికోత్సవ సభ ఉంది, అక్కడ ప్రసంగించి మళ్ళా వస్తాను మన దేశానికి. ఇది నాకు పరిపాటే. నా సంఘ బిడ్డలు, నా పిల్లలందరికీ తెలుసు, నా ఆత్మీయ బిడ్డలందరికీ తెలుసు నేను ఎన్ని ప్రాంతాలకు వెళతానో. నన్ను ప్రేమించే దైవజనులు కూడా చూస్తూనే ఉన్నారు. నేను అల్పుణ్ణి 0తో మొదలుపెట్టా. నా బ్రతుకుని మిన్నగా మార్చారు నా దేవుడు. నేను సభలకు వెళుతూ ఉంటాం కదా అనేక ప్రాంతాలకి. కొంతమంది అయ్యగారు ఇలా ఉన్నదండి ఇక్కడ పరిస్థితి, ఎలా ఉందండి అని నా బుర్ర తినేస్తూ ఉంటారు కొంతమంది కన్వీనర్స్. వాటిని ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేస్తూ ఉంటాను నేను. ఎందుకు? వాడు నాకు చెప్పాడని దేవుడు చెప్పమన్న సబ్జెక్ట్ని నేను మార్చేయకూడదు అక్కడ. అలా మార్చేస్తే నేను అతని పనివాడిని అవుతాను, దేవుని పనివాడిని కాదు. బాగా వినండి. ఇప్పుడు నన్ను పిలిచిన కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పినట్లుగా నేను ప్రసంగించి వెళ్ళిపోయాననుకోండి, నేను ఇప్పుడు ఎవరికి పనివాడిని? నన్ను పిలిచిన వాడికి పనివాడిని అవుతాను. కానీ దేవుడు నన్ను ఏం చెప్పమన్నారో, అక్కడ ఏది అవసరమని దేవుడు నాకు బయలుపరుస్తున్నారో అది చెప్పగలిగితే నేను దేవుని పనివాడిని. అర్థమవుతుందండి? నేను ఎప్పుడూ దేవుని పనివాడిగా ఉండటానికి ఇష్టపడతా, దేవుని పనివాడిగా ఉండటానికి ఇష్టపడతా. ఎప్పుడు కూడా నా జీవితం దేవుని పనివాడిగా ఉండటానికి ఇష్టపడతా. కొంతమంది మనుషులకు పనులు ఉంటారు. వీళ్ళు ఆ కన్వీనర్ ఏ విషయం ఎక్కిచ్చేస్తే దాన్నే కక్కేస్తూ ఉంటారు మైకులో. అలా కక్కేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి నవ్వు వస్తా నాకు. ఇంకా వీళ్ళ బ్రతుకుల్లో రూపాంతరపరచబడలేదు. దేవుడు వీళ్ళని కూడా బాగు చేసి తన పని కొరకు వాడుకొనును గాక అంటూ ఉంటాను మనసులో నేను. కనుక దయచేసి ఈ మాటలు బాగా గమనించండి.
విమర్శలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. విమర్శకులందరూ కూడా, విషాన్ని పంచుతున్న వాళ్ళందరూ కూడా, విశ్వాసులలో సైతము విషాన్ని ఎక్కిస్తున్నటువంటి వాళ్ళు కూడా మారు మనసు పొంది బాగు చేయబడి ప్రభు పని కొరకు వాడబడుదురుగాక. ఆమేన్. కనుక విమర్శ వల్ల మనుషులు మారరు, వివరణ వల్ల విషయం గ్రాహ్యం అవుతుంది. కనుక వివరణ చెబుతున్నాను, వినండి దయచేసి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. 7-8 వచనాల్లో. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ఉపవాసం వ్యక్తిగతమైన ఉపవాసం. మనం మన జీవితంలో వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటాం కదండి. వారానికి ఒకరోజు, అలాగే బల్లారాధనకి ముందు రోజు 2 రోజుల ముందు, అలాగే వ్యక్తిగతంగా ఒక 3 రోజులు ఉపవాసం ఉంటాం కదండి. వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నప్పుడు నువ్వే జాగ్రత్తలు పాటించాలో 6వ అధ్యాయంలో చెప్పబడింది మత్తయి సువార్తలో. అది వ్యక్తిగతమైన ఉపవాసం అండి. ఉపవాసం ఉన్నట్టు నీ ముఖాన్ని వికారం చేసుకుని బయట తిరగకూడదు. నేను ఈరోజు ఉపవాసం అని కరెంట్ కొట్టిన కాకిలాగా, వడదెబ్బ తగిన ఉడతలాగా మొహం పెట్టుకు తిరగకూడదు. అది అందరికీ పన్యారం పెట్టాల్సిన అవసరం, వ్యక్తపరచవలసిన అవసరం, తెలియజేయవలసిన అవసరం లేదు. నువ్వు ఉపవాసం ఉన్నావు, వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపు. నీ ఇంటి గదిలోనికి వెళ్ళు, ప్రార్థనలో గడుపు. అంతేగాని నేను ఉపవాసం ఉన్నాను ఊరంతా చాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నీ ఉపవాసం ఉన్నప్పుడు అది బయటికి కనపరచబడవలసిన అవసరం లేదు, కనపరుచుకోవలసిన అవసరం లేదు, కనపరుచుకుని నిన్ను నీవు ఘనపరుచుకోవలసిన అవసరం లేదు. అది తప్పు. కనుక వ్యక్తిగతంగా ఉపవాసం చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు క్లియర్గా చెప్పబడింది. అది వ్యక్తిగతమైన ఉపవాసం. ఇప్పుడు చెప్పండి, మొదటి ఉపవాసం ఏమిటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం. రెండవ ఉపవాసం ఏమిటి? మన వ్యక్తిగతమైన ఉపవాసం. మూడవది కూడా ఉంది. మూడవది సంఘోపవాసం. సంఘమంతా కలిసి చేసేటువంటి ఉపవాస దీక్ష మీకు తెలియచేస్తాను. అది కూడా మీరొక్కసారి అపోస్తలుల కార్యముల గ్రంథంలోనికి వస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఈ ఉపవాస దీక్షను గురించి కొన్ని మాటలు మనం గమనించవచ్చు. ఆత్మనేత్రాలు కలిగిన వాళ్ళకి, ఆత్మస్వరాన్ని వినే చెవులు కలిగిన వాళ్ళకి ఈ విషయాలు గ్రాహ్యమవుతాయి. అక్షరానుసారులకు, లోకానుసారులకు గ్రాహ్యం అవ్వవు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే 15వ వచనం చదువుదాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. చాలండి, ఎంతమందట? 120 మంది సహోదరులు ఒక చోట కూడి ఉన్నారు. కూడి ఉండి ఏం చేస్తున్నారు? 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మేడగదిలో ఒక చోట కూడుకున్నారు, ఇంచుమించు 120 మంది. వాళ్ళందరూ కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. ఏ మనస్సు అండి? ఏక మనస్సు అంటే ఐక్యత అంటే అదే. ఐక్యత అంటే మనుషులు గలవటం కాదండి, మనస్సులు గలవటం. కొన్ని చోట్ల మనుషులు కలిసి ఉంటారు కానీ ఐక్యత ఉండదు వాళ్ళకి. మనసులు గలవవు. ముందు వందనాలు చెప్పి వెనకాల తందనాలు చెప్తూ ఉంటారు, నోటితో పలకరించి నొసళ్లతో ఎక్కిరిస్తూ ఉంటారు. అది కాదండి ఐక్యత అంటే. ఏక మనస్సుతో ప్రార్థించటం, ఏక మనస్సుతో వాక్యం వినటం, ఏక మనస్సుతో వాక్యపు మాటల బాటలో ముందుకు నడవటం, ఏక మనస్సుతో దైవ సహవాసంలో అడుగులు వేయటం, ఇదంతా కూడా నిజమైన ఐక్యత.
వాళ్ళు ఐక్యతతో ప్రార్థిస్తున్నారు, ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది? 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళెవరు? సంఘము. చెప్పండి, వీళ్ళెవరు? వీళ్ళ సంఘం అని ఎలా చెప్పొచ్చు అంటే దానికి కూడా ఒక ఆధారం ఉంది, చెబుతా మీకు. ఒక్కసారి అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయాన్ని చూడండి. 2వ అధ్యాయంలో 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాగా వినండి, 3,000 మంది చేర్చబడిరి. ఎందులో చేర్చబడ్డారు? ఎందులో? సంఘములో చేర్చబడిరి. అంటే అప్పటికి సంఘం ఉందా లేదా? ఉంది. ఎంతమంది వాళ్ళు? 120 మందిగా ఉన్నారు అక్కడ. 120 మందిగా ఉన్న సంఘంలో ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీళ్ళు చేర్చబడక ముందే అక్కడే ఉంది, సంఘం ఉంది. ఆ సంఖ్య ఎంత? 120 మంది ఉన్నారు. ఈ 120 మంది సంఘమే. ఈ 120 మంది ఒక చోట కూడుకున్నారు, మేడగదిలో ఒక చోట కూడుకుని వాళ్ళు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు 10 దినాలు ప్రార్థించారు. ఎన్ని దినాలండి? 10 దినాలు ప్రార్థన చేశారు. ఏ ప్రార్థనది? ఉపవాస ప్రార్థన. మర్చిపోద్ది విషయం. అదేం భోజనాల కూటం కాదు, భోజనాల కూటం కాదు. కొంతమంది ఉపవాస ప్రార్థన అంటే రారండి. ఇదో వింత. అసలు నమ్మకస్తులు ఎవరు, నామకార్థులు ఎవరు, పండగ గుంపెవరు, ప్రార్థన గుంపెవరు, గురుల గుంపెవరు, మేకల గుంపెవరు, గురుగులెవరు, గోధుమలెవరు, మంచి చేపలెవరు, చెడ్డ చేపలెవరు, బుద్ధి కలిగిన కన్యకలెవరు, బుద్ధి లేని కన్యకలెవరో ఉపవాస కోటాల దగ్గర పసిగట్టేయచ్చు. ఉపవాస కోటాలు అంటే చాలు, నామకార్థులు రారు, నమ్మకస్తులు తప్ప. అర్థమవుతుందండి? భోజనాల సభలకు వచ్చే అంత జనం ఉపవాస కోటాల్లో మనకు కనపడరు. భోజనాల సభలకు వేలల్లో ఉంటారు, ఉపవాస కోటాలకు 100ల్లో ఉంటారు. పెద్ద వింతండి అది. నేను అనుకుంటాను కొంతమందికి వారి కడుపే వారికి దేవుడు. బైబిల్లో రాయబడింది కొంతమందికి అట్ట వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అట. అంటే సందుల్లో తిరిగే పందుల్లాగా తిండి కోసమే బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ కాదు, కొందరు. ఇక వాళ్ళకి బొవ్వా తుర్రా ఉంటే చాలండి. బొవ్వా తుర్రా ఉంటే చాలు. అంటే మీటింగ్ వద్దకి ఈటింగ్ ఉంటే చాలు, ఈటింగ్ ఉంటే చాలు. ఈటింగ్ లేకపోతే వాళ్ళతో ఫైటింగ్ మామూలుగా ఉండదు. అలా కొంతమంది ఉంటారు. ఎంత విచారకరం అండి ఇది. నేను అంటున్నాను, ఉపవాస దీక్ష సంఘక్షేమాభివృద్ధి కొరకు చాలా ఉపయోగపడుతుంది. సంఘమంతా 120 మందిగా మేడగదిలో కూడుకుని ఏక మనస్సుతో ఏ ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఇది సంఘోపవాస ప్రార్థన. సంఘమంతా కూడుకుని ప్రార్థించే ఉపవాస ప్రార్థన ఇది. అంటే ఉపవాస అనుభవాలు లేక ఉపవాస దీక్షలు 3 విధాలుగా మీకు చూపెడుతున్నాను. 1 దేవునికి ఇష్టమైన ఉపవాస దీక్ష, 2 వ్యక్తిగతమైన ఉపవాస దీక్ష, 3 సంఘోపవాస దీక్ష. ఈ 3 అవసరమేనండి జీవితానికి. ఈ 3 అవసరమే. కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి, వ్యక్తిగతంగా కూడా ఉపవాస దీక్ష చేయాలి, సంఘమంతా కూడుకుని కూడా ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాసం వల్ల ఉపయోగాలున్నాయి. ఉపవాసం వల్ల ఉపయోగాలున్నాయి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలంటే ఉపవసించి ప్రార్థన చెయ్యాలి. నువ్వు కోల్పోయిన ఆధ్యాత్మిక పంటను, ఆత్మఫలములను తిరిగి పొందాలంటే, ఫలభరితంగా నువ్వు మారాలంటే యోవేలు గ్రంథం ప్రకారం ఉపవసించి ప్రార్థన చెయ్యాలి. ఉపవాసం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి, వ్యక్తిగతమైన ఉపవాస దీక్ష చేయాలి,
సంఘమంతా కూడుకుని కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. తద్వారా ఎన్నో ప్రయోజనాలు మనకున్నాయి. కనుక ప్రియ స్నేహితులారా గమనించండి, ఉపవాసములు 3 విధములు అని మీకు క్లియర్ కట్గా తెలియజేశాను దేవుని వాక్యాన్ని బట్టి. ఇప్పుడు చెప్తున్నాను, ఉపవాసాలు 3 విధాలుగా లేఖనంలో మనకు కనబడుతున్నాయి. మీరు చెప్పండి. 1 దేవునికి ఇష్టమైన ఉపవాసం, 2 వ్యక్తిగత ఉపవాసం, 3 సంఘోపవాసం. మొత్తం ఎన్ని? 3. మీరు ఉపవాసం చేయునప్పుడు ముఖ్యంగా చేయవలసినటువంటి 2 పనులు మనం చదువుకున్న మూలవాక్యంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు మూలవాక్యంలోనికి రండి. ఇవి ఖచ్చితంగా మనం చేయాలండి. ఇవి చేయకుండా నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినా, వ్యక్తిగతమైన ఉపవాసం చేసినా, సంఘమంతా కూడుకుని ఉపవాసం చేసినా మీకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాలి. ఏం చేయాలో చూడండి, మూలవాక్యంలోనికి రండి. ఆ మూలవాక్యంలో రెండవ భాగం ఏమిటంటే, ఉపవాసము చేయునప్పుడు, చూసారా, నీ ఉపవాసము చేయునప్పుడు నువ్వేం చేయాలో 2 మాటలు. అది వ్యక్తిగత ఉపవాసం కావచ్చు, సంఘోపవాసం కావచ్చు, దేవునికి ఇష్టమైన ఉపవాసం కావచ్చు. నీ ఉపవాస దీక్ష చేస్తుంటే నువ్వు ఖచ్చితంగా చేయవలసిన 2 పనులు: నీ తలను అంటుకోవాలి, నీ ముఖం కడుక్కోవాలి. ఈ 2 గుర్తుంచుకోండి. నీ తల అంటుకోవాలి, నీ ముఖం కడుక్కోవాలి. మీరు గమనిస్తే మనం ఏం చేస్తాం, మామూలుగా ముందు మొహం కడుక్కొని తర్వాత తల అంటుకుంటాం, అవునా కదా? ముందు తల అంటేసుకుని బయటకు వచ్చేసి ఆరబెట్టేసుకుని తల దువ్వేసుకుని జడేసేసుకుని మళ్ళా వెళ్ళి మొహం కడుక్కొస్తామా? లేదు కదా. ముందు మొహం కడుక్కుంటాం, తర్వాత తలంటుకుంటాం మనం. కానీ ప్రభు ఏం చెబుతున్నారు అక్కడ? ముందు తలంటుకుని తర్వాత మొహం కడుక్కోమన్నాడు ఆయన. అంటే ప్రభువు చెబుతున్నది మనం మామూలుగా చేసే తలస్నానం కోసం కాదు. అందుకనే రివర్స్లో చెప్పారు అక్కడ, మనం అర్థం చేసుకుంటామని. మనమైతే మొహం కడుక్కుని తలంటుకుంటాం, కానీ ప్రభు చెబుతున్నది మనం చేసే తలస్నానం కోసం కాదు, మనము చేయవలసిన వాక్యమనే ఉదక స్నానం కోసం చెబుతున్నారు ఆయన. వాక్యమనే ఉదక స్నానం కోసం దేవుడు చెబుతున్నారు. ప్రియులారా, మనం ఖచ్చితంగా ఉపవాస దీక్ష చేయాలి అంటే, ఉపవాస దీక్ష యొక్క ఫలాన్ని పొందాలంటే వాక్యమనే ఉదక స్నానం మనకు అవసరం. వాక్యమనే ఉదక స్నాన అనుభవం మనకు అవసరం. వాక్యమనే ఉదక స్నానం చేస్తున్నావా? చేస్తున్నామండి. ఎప్పుడు? ఇంట్లో టీవీ పెట్టేస్తామండి, పెట్టేసి వదిలేస్తాం. ఉదయాన్ని ఆన్ చేసి సాయంత్రం దాకా వదిలేస్తాం. క్రిస్టియన్ ఛానల్స్ పొలోమని వచ్చేస్తూ ఉంటాయండి. మామూలుగా కాదండి, ప్రసంగం మీద ప్రసంగం వచ్చేస్తూ ఉంటుంది. మందిరానికి వెళ్తే ఒక ప్రసంగమేనండి, టీవీ పెడితే 100 వస్తున్నాయి. వాక్యం ప్రవహించేద్దాం మా ఇంట్లో. రోజు టీవీ పెట్టి వదిలేస్తూ ఉంటారు కొంతమంది. మీకు మాట చెప్పనా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు చేరువవుతున్న క్రిస్టియన్ మెసేజెస్ని, ప్రసంగాల్ని చూడొద్దు, వినొద్దు అని నేను చెప్పట్లా. చూడండి, వినండి, తప్పేమీ లేదు. ఎందుకంటే మనవి కూడా వస్తూ ఉంటాయి, తప్పేమీ లేదు. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా మీకు చేరువవుతున్నటువంటి ప్రసంగాలు మిమ్మల్ని సంధిస్తాయి, కానీ స్నానము చేయించలేవు. మిమ్మల్ని తాకుతాయి, కానీ మిమ్మల్ని నిలువెల్లా తడపలేవు. నిజమైన వాక్యమనబడిన ఉదక స్నాన అనుభవం నీవు పొందాలంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవుని కనుదృష్టి నిలిచే స్థలానికి రావాలి. వచ్చి దైవజనులు చెప్పే ఉపదేశాన్ని ప్రత్యక్షంగా వినాలి. దేవుని సన్నిధిలో వాక్యమనే ఉదక స్నానం నువ్వు చేయాలి. అర్థమవుతుందండి? మరి టీవీల ద్వారా, వీటి ద్వారా వచ్చే ప్రసంగాలు ఏం చేద్దామంటే అవి సంధిస్తాయి, స్నానం చేయించలేవు,
తాకుతాయి కానీ తడపలేవు. మరి అంత మాత్రానికి మరి యూట్యూబ్ లైవ్లు ఎందుకండి అంటారు కొంతమంది. యూట్యూబ్ లైవ్ ఎందుకో కూడా చెప్తా. యూట్యూబ్ లైవ్ కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చే లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, సోషల్ మీడియాల ద్వారా మీకు చేరువవుతున్న ప్రసంగాలు కావచ్చు. అసలు ఎందుకు అంటే దానికి ముఖ్యమైన కారణం లైవ్ స్ట్రీమింగ్. ఎందుకంటే ఎవరి కొరకంటే సభలకు వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకు, మందిరానికి వచ్చే వీలు లేని వాళ్ళ కొరకు, ఇక ఏమాత్రం కూడా వచ్చే పరిస్థితి లేకుండా మంచానికి పరిమితి అయిపోయి మొత్తం మంచం మీదే అలాంటి వాళ్ళ కొరకు. అర్థమైందా? అలాంటి వాళ్ళ కొరకు వచ్చే అవకాశం లేక ఇతర దేశాల్లో ఉండి ఎడారులమ్మటా ఉంటూ ఒంటెలు గొర్రెలు కాస్తూ తమ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ కొరకు, వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకండి లైవ్ స్ట్రీమింగ్ అనేది. వచ్చే అవకాశం ఉన్న వాళ్ళ కొరకు కాదు. లైవ్ స్ట్రీమింగ్ అనేది వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకే ఇచ్చేది. అంతేగాని లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది కదా, ఇంకా సభకెందుకు, ఇంకా సన్నిధికి ఎందుకు, మందిరానికి ఎందుకని ఇంటికాడ కూర్చోమని కాదు లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేది. వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకండి. నిజముగా ఎంత ప్రయత్నించినా అవకాశం లేని వాళ్ళ కొరకే ఈ లైవ్ స్ట్రీమింగ్ అనేది. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఏమండి, కోటాలు మొదలైపోయినాయి. నేను ఈరోజు కోటానికి వెళ్ళాలి, పని అంతా చేసేసాను, నన్ను తీసుకెళ్ళి కొద్దిగా సభ దగ్గర దించేయండి అంది భార్య. కుదరదు, నేను దించను అన్నాడు భర్త. అలా అనకండి, కోటాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం వినాలి, దయచేసి నన్ను తీసుకెళ్ళండి అంది భార్య. నేను తీసుకెళ్ళను, నా మాట విని ఇంటికాడే ఉండిపో. అక్కడికి వెళ్తే అందరిలో ఒకదానివి, కానీ ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే. అక్కడికి వెళ్తే అందరితో పాటు కూర్చోవాలి, ఇక్కడైతే ప్రత్యేకంగా నువ్వు కూర్చోవచ్చు. అక్కడికి వెళ్తే సరిగా ఫ్యాన్ కూడా ఉండదు నీకు, ఎక్కడైతే హాల్లో ఏసీ ఉంది. అక్కడికి వెళ్తే కూర్చోవటానికి నీకు కుర్చీ కూడా ఉండదు, ఇక్కడైతే సోఫా. అక్కడైతే అలా కూర్చుని వినాలి, మంచీలు కూడా ఎవరేమో. ఇక్కడైతే కూలింగ్ వాటర్ త్రాగుతూ ఏమైనా తింటూ కూడా నువ్వు చూడొచ్చు అని చెప్పి టీవీకి యూట్యూబ్ కనెక్ట్ అయ్యేలా చేసి ఇక్కడ జరుగుతున్న సభ యొక్క లైవ్ ఆన్ చేశాడు. అక్కడ స్ట్రీమింగ్ వచ్చేస్తుంది, అక్కడికి చూడు అన్నాడు. ఇక్కడ జరుగుతున్న సభ అంతా టీవీలో వచ్చేస్తుంది యూట్యూబ్ ద్వారా. చూసింది అల్లావిడి. ఈ లోపల ప్రసంగానికి సమయం ఇస్తారు దాసుబాబు గారు, మంగాచార్య గారు వచ్చి వాక్యం చెప్తారన్నారు. నేను మొదలెట్టేశాను. అప్పుడు అనుకుంది ఆవిడ, ఇప్పుడు వీడిని బతిమిలాడితే, ఎవరిని, భర్తని బ్రతిమిలాడితే ఒక అరగంటకు ఒప్పుకుంటాడేమో, వీడు తీసుకెళ్లే పాటు ఇంకో పావుగంట పట్టుద్ది, ఈ లోపల 30 గంట ప్రసంగం పోద్ది, ఎందుకు వచ్చిన గొడవని అలాగే చూస్తూ హాల్లోనే సోఫాలో కూర్చుండిపోయింది. చక్కగా సభ అంతా వీక్షించింది, ప్రసంగం అంతా విన్నది, ప్రార్థనాశీర్వాదాలు కూడా అయిపోయినాయి, సభ ముగిసింది. అప్పుడు భర్త వచ్చి, చూసావా నీకెంత మంచి ఏర్పాటు చేశానో, అక్కడికి వెళ్తే ఫ్యాను కూడా ఉండదు, ఇక్కడ ఏసీ. అక్కడికి వెళ్తే అందరిలో ఒకదానివి, ఇక్కడ నువ్వు ఒక్కదానివే. అక్కడ కుర్చీ కూడా ఉండదు సరిగ్గా నీకు, ఇక్కడ సోఫా. అక్కడ మంచీలు కూడా ఇస్తారు ఎవరో తెలియదు, ఇక్కడ ఫ్రిడ్జ్లో నీళ్లు, ఏదైనా తినటానికి మంచి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఎంత చక్కటి ఏర్పాట్లు చేశానో తెలుసా నీకు, చూసావా? అది మరి అంత ప్రేమ నువ్వంటే నాకు, భోజనం పెట్టు అన్నాడు. వెంటనే ఈవిడ అభిరుచి ఛానల్ పెట్టుకో అంది. అభిరుచి ఛానల్ పెట్టుకో అంది. ఎందుకు అన్నాడు. రకరకాల వంటకాలు వస్తాయి, తినేయండి అంది. కుదురుద్దా? ఈడన్నాడు, అదెలా కుదురుద్ది అన్నాడు. వెంటనే అతని భార్య, మరి ఇదెలా కుదురుద్ది అంది. మా బాగా ఇచ్చింది కోటింగడికి. కలలో భోజనం చేస్తే కడుపు నిండుద్దా? నిండదు. అలాగే టీవీ ప్రోగ్రాం కూడా. అర్థమైంది ఇప్పుడు? దేవుని సన్నిధికి రావాలి, దేవుని సభకు రావాలి, దేవుని కన్నులకు మనం సన్నిధిలో కనబడాలి, ప్రత్యక్షంగా వేదిక వైపు వీక్షిస్తూ దైవోపదేశాలు ఆలకించాలి, వాక్యమనే ఉదక స్నానాన్ని చేయాలి. ఇదంతా ఆధ్యాత్మిక సహవాసం ద్వారా
దేవునిలో అంటు కట్టబడటం ద్వారా జరిగేదే సుమి. నేను ఎక్కడ ఉంటాను, లైవ్ వచ్చేస్తుంది, సరిపెట్టుకుంటానంటే కుదరదు. లైవ్ స్ట్రీమింగ్ ఎవరికంటే వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకు. అభిరుచి ఛానల్లో ఉన్న ఆహార పదార్థాలు చూస్తే కడుపు నిండుద్దా, అలాగే లైవ్ స్ట్రీమింగ్ కూడా. అర్థమైందా? అది ఎవరికంటే లైవ్ స్ట్రీమింగు వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకని వచ్చే అవకాశం లేని వాళ్ళ కొరకని దయచేసి మీరు అందరూ గమనించాలి. వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరూ మానకుండా దేవుని సభలకు, దేవుని మందిరానికి వచ్చి తీరాలి. ఆమేన్. కనుక జాగ్రత్తగా వినండి. టీవీలో వచ్చేస్తుంది, ఫోన్లో వచ్చేస్తుంది, అందుకని ఇంటిగా ఉండిపోతున్నాం, వాక్యమనే ఉదక స్నానం చేసేస్తున్నామని భ్రమలో భక్తి చేయకండి. దేవుని సన్నిధికి వచ్చి ప్రత్యక్షంగా ఈ విధంగా మీరు దేవుని మాటలు వింటే వాక్యమనే ఉదక స్నానానుభవం మీకు కలుగుతుంది. అలాగే వాక్యమనే ఉదక స్నానం చేయాలి. వాక్యమనే ఉదక స్నానం మనకు అవసరం. ముడత, మచ్చ, డాగు, కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా మనము రాకడకు సిద్ధం అవ్వాలంటే ఖచ్చితంగా మనము వాక్యమనే ఉదక స్నానము చెయ్యాలి, చేసి తీరాలి. ఈ అనుభవాన్ని పొందటానికే దేవుని వద్దకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సభకు, దేవుని మందిరానికి వచ్చి తీరాలి. ఆమేన్. కనుక ప్రియ స్నేహితులారా, మీరు వాక్యమనే ఉదక స్నానం చేయాలి. అందుకనే ఈ పాఠం నేర్పడానికి ప్రభువు ముందు తలంటుకొని తర్వాత మొహం గడుక్కోమని చెప్పారు మర్మగర్భితంగా. కనుక గుర్తుంచుకోండి, తలంటుకోవటం అంటే, ముఖం గడుక్కోవటం అంటే మామూలు నీళ్లతో కాదు, వాక్యమనే నీళ్లతో శిరస్సు మొదలుకుని సిరిపాదం వరకు మనము నిలువెల్ల వాక్యోదకంతో వాక్యమనే ఉదక స్నానం చెయ్యాలి. వాక్యోదక స్నానం మన బ్రతుకులకు కావాలి. ఈ అనుభవంలోనికి అందరూ రావాలి. కనుక ఈ మాటలు మీరు గుర్తుంచుకోండి. వాక్యమనే ఉదక స్నానం చేయాలి. అక్కడ తలంటుకోమనుంది కదా, ఏ నీళ్లతో? వాక్యమనే నీళ్లతో తలంటుకోవాలి. తలంటుకోవటం అంటే తలంపులు అంటబడాలి. ఇదొక పాయింట్. అక్కడ వాక్యమనే ఉదక స్నానం మీకు అర్థమైంది కదా. వాక్యమనే నీళ్లతో తలంటుకోవాలి. ఓకే, వాక్యమనే నీళ్లతో తలంటుకోవాలంటే నీ తలంపులు అంటబడాలి. నీ తలంపులను అంటగలిగిన, నీ తలంపులను అణచగలిగిన, నీ తలంపులను అదుపు చేయగలిగిన శక్తి వాక్యోదకానికి ఉంది, వాక్యపు నీళ్లకు, వాక్యపు ప్రవాహానికి ఉంది. నీ తల అంటబడాలి అంటే నీ తలంపులు అంటబడాలి. అంటే అర్థం, నీ తలంపులు వంగిపోవాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి తల వంచుతారు కానీ తలంపులు వంచరు. అది వచ్చిన తెప్పలది. తల వంచుతారు కానీ వాళ్ళ తలంపులు వంచరు. దేవుని సన్నిధిలో నువ్వు తల వంచినా వంచకపోయినా పర్లేదు, నీ తలంపులు వంచాలి, నీ తలంపులు వంగాలి, నీ తలంపులు అంటబడాలి. అది కదా చాలా అవసరం. మీకు తెలియటానికి ఒక కుర్రోడు పుస్తకం పట్టుకుని తిరుగుతూ, నడుస్తూ, తిరుగుతూ చదువుతున్నాడు. తండ్రి చూశాడు. రేయ్, ఒక చోట కుదురుగా కూర్చుని చదవరా అన్నాడు తండ్రి. నేను ఎలాగే చదువుతాను అన్నాడు కుమారుడు. పలుమార్లు చెప్పి చూశాడు తండ్రి. కుమారుడు మాట ఎంటలా. అప్పుడు తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళి వాడి భుజములపై చేతులు వేసి బలవంతంగా వాడిని కూర్చోబెట్టి ఇప్పుడు చదవరా అన్నాడు. వెంటనే ఆ కుమారుడు తండ్రి వంక చూసి, నానా, నువ్వు బలవంతంగా కూర్చోబెట్టావు నన్ను, నేను కూర్చున్నా నుంచున్నట్టే అన్నాడు. చూసారండి, నేను కూర్చున్నా నుంచున్నట్టే అన్నాడు. మరి పిల్లల మాటలు భలే ఉంటాయి. నువ్వు ఎన్నంటే దానికో 10 ఎక్కువ అంటాడు వీడు. పిల్లల మాటలు నువ్వు ఎన్నైనాను వాటికో 100 ఎక్కువ అంటాడు. అవునా కదా? అలాగా నేను కూర్చున్నా నుంచున్నట్టే అన్నాడు. అంటే మనిషి కూర్చున్నాడు కానీ వాడి మనస్సు కూర్చోలా. కొంతమంది తల వంచుతారు కానీ వాళ్ళ తలంపులు వంచరు. నీ తలంపులు దేవుని వద్ద వంగిపోవాలి. నీ మోకాళ్ళే కాదు, నీ తలంపులు కూడా దేవుని దగ్గర వంగాలి. నీ తల అంటబడాలి అంటే నీ తలంపులు అంటబడాలి, నీ తలంపులు వంచబడాలి, నీ తలంపులు అదుపు చేయబడాలి. అప్పుడే నీవు ఉపవాస దీక్షా ఫలాన్ని పొందగలుగుతావు. దేవుని వద్ద నుండి జవాబు పొందగలుగుతావు.
ఏది నీ తలంపులు అంటబడ్డాయా? నీ తలంపులు వంగిపోవాలమ్మా. అందుకనే దేవుని అడగాలి, దేవా వాక్యోదకంతో నా తల అంటండి, నా తలంపులు అంటండి, నా తలంపుల్ని వంచండి, అదుపు చేయండి, నా తల అంటండి ప్రభు అని దేవుణ్ణి కోరుకోవాలి. ఉపవాస దీక్షా ఫలాన్ని పొందాలంటే వాక్యమనే ఉదక స్నానం చేయాలి. తద్వారా నీ తలంపులు అంటబడాలి, నీ తలంపులు వంచబడాలి. ఆమెన్. అంతేకాదు, తల అంటుకోమన్న తర్వాత ప్రభు ఏమన్నారు? తలంటుకోమంటే తలంపులు అంటుకోమని అర్థమైంది కదా మీకు. వెంటనే ఏమన్నారు? నీ ముఖము కడుక్కోవాలన్నారు ఆయన. ఇదేంటిది? ముఖము కడుక్కోనవలని ఎందుకు అన్నారంటే, ముఖములో వేంద్రియములు ఉంటాయి. చెవులు, కన్నులు, ముక్కు, నోరు, ఇవి వేంద్రియములు. ఇవి కడగబడాలి. ఇవి కడగబడకుండా మన మనస్సుని అదుపు చేసుకోలేము. అందుకనే ఇవి కడగబడాలి అన్నారు. ఏంటి ఇప్పుడు కడుక్కుంటా వెళ్ళిపోతున్నారా? పిల్లకి కడిగేస్తారా? తీసుకెళ్ళండి. మా అక్కండి నాకు దేవుడిచ్చినటువంటి పెద్ద కుటుంబంలో ఆవిడ ఒక అక్క. సరే వినండి, మన వేంద్రియములు మన ముఖం కడుక్కోవాలంటే అర్థం ఏమిటి? వేంద్రియములు కడగబడాలి. ముందు నీ కన్నులు కడగబడాలి. వాక్యమనే ఉతకంతో నీ తలంపులు అంటబడటమే కాకుండా నీ కన్నులు కూడా కడగబడాలి. ఎందుకంటే కాలి నడకలు వెళ్ళని చోటికి కూడా కంటి చూపులు వెళుతున్నాయి. చూడకూడనివి చూస్తున్నావు, చూచిన వాటిని కాంక్షిస్తున్నావు, కాంక్షించిన వాటి కోసం ఆలోచన చేస్తున్నావు. ఆలోచన చేస్తున్న ప్రతిదీ హృదయంలో నింపబడుతుంది. తద్వారా నీ నోరు చెడిపోతుంది, నీ బ్రతుకు చెడిపోతుంది. కనుక నీ కన్నులు కడగబడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అంతకు మించిన మాట బైబిల్లో ఉంది. దేహమునకు దీపము కన్ను. అది చీకటైతే, అది ఆరిపోతే దేహమంతా చీకటైపోతుంది. చీకటి పాపానికి, సాతానుకి గుర్తు. నీ బ్రతుకు సాతాను చేత, పాపం చేత నింపబడకుండా ఉండాలంటే దేహానికి దీపమైన కన్నులు బాగుండాలి. నీ కంటి చూపులు బాగుండాలి. బాగా ఆలోచన చేయండి. యోబు గారు ఏమన్నారు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూతునంటాడు. నీ కన్నులు నిబంధన కలిగినవేనా? కళ్ళకు కళ్ళజోళ్ళు కంటే ముఖ్యమేంటో తెలుసా అండి? నిబంధన. కళ్ళజోళ్ళు అంటే గుర్తొచ్చింది. మీకు తెలుసుగా, జేఎంసీ ఫౌండేషన్ ఉంది మనది. జేఎంసీ ఫౌండేషన్ తరపున మెడికల్ క్యాంపులు పెడుతూ ఉంటాం. మట్టగుంటలో కూడా 2 సార్లు మెడికల్ క్యాంపులు పెట్టాం, బోళ్ళంత ఖర్చు పెట్టి. వందలాది మంది కళ్ళజోళ్ళు వేయించాం. అవునా కదా? అది చారిటీ, దేవునికి ఇష్టమైన ఉపవాసం. స్తోత్రం. గుర్తొచ్చింది కాబట్టి చెప్పా. అయితే నేనేమంటానంటే, కన్నులకు కళ్ళజోళ్ళు కంటే నిబంధన ముఖ్యం ముందు, తర్వాతే కళ్ళజోళ్ళు. కన్నులకు నిబంధన ఉండాలి. నిబంధన కలిగిన కన్నులు కలిగిన వాళ్ళంగా మనం మారాలి. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూస్తున్నంటాడు భక్తుడు. నిబంధన కలిగిన కన్నులేనా నీవి? చూడకూడనివి చూస్తున్నావా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమంటాడు భక్తుడు. మంచి కన్నులేనా, మంచి చూపులేనా నీవి? మన కన్నులు నిబంధన కలిగిన కన్నులు కావాలి. మన చూపులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. కొంతమంది దొంగ చూపులు చూస్తూ ఉంటారు, తప్పది. కొంతమంది మోహపు చూపులు చూస్తూ ఉంటారు, పాపం అది. కొంతమంది ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు, తప్పు. కొంతమంది విషపు చూపు నిలుపుతారు ఎదుటి వాళ్ళపైన, ఎంత దరిద్రం అది. సౌలు దావీదు గారి పైన విషపు చూపు నిలిపాడు. అందుకని సౌలు కుటుంబం ఏమైంది తెలుసా? నానాటికి నేరసిల్లెను. ఎందుకు? విషపు చూపులు ఎందుకు ఎదుటి వాళ్ళ మీద? విషపు చూపులు ఎందుకు? దొంగ చూపులు, మోహపు చూపులు, ఎదుటి వాళ్ళని చిన్న చూపులు, విషపు చూపులు, రకరకాల చెడ్డ చూపులన్నీ కూడా చూస్తూ ఉంటారు చాలామంది. తప్పు. నీ కన్నులు నిబంధన కలిగినవిగా, అనగా మన కన్నులు నిబంధన కలిగినవిగా, మన చూపులు నీతి కలిగిన పరిశుద్ధమైన చూపులుగా మారిపోవాలి. అలా మారిపోవాలి అంటే ఏమండి, ప్రభువు వైపు మన చూపు నిలపాలి. ప్రభువు పైన మన లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారి కన్నులు
పరిశుద్ధమైనవి. యేసు ప్రభువు వారి చూపులు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి. ఆయన చూపులు ఎంత గొప్పవంటే, ఆయన కన్నులు ఒక వ్యభిచారిలో కూడా అమ్మను చూసిన కన్నులండి యేసయ్యవి. అందరూ ఆమెను వ్యభిచారి వ్యభిచారి అంటుంటే, అందరూ ఆమెను మరణపాత్రురాలు అంటుంటే, అందరూ ఆమెను చంపేయాలి రాళ్లతో కొట్టి అంటుంటే, ఆమెను రక్షించి ఆ శిక్షావిధి నుండి తప్పించిన ప్రభు అంటారు, అమ్మా నిన్నెవ్వరూ శిక్షించలేదా అని అడిగారు. అమ్మా అన్నారు. ఒక వ్యభిచారిలో కూడా అమ్మను చూసిన కన్నులండి యేసయ్యవి. అలాంటి పరిశుద్ధమైన కన్నులు, నీతి కలిగిన చూపులు మనం పొందాలి. యేసయ్య చూపులు కన్నులు పరిశుద్ధమైనవి. ప్రకటన గ్రంథంలో ఉంది, ఆయన కన్నులు అగ్నిజ్వాల మయమై ఉన్నాయి, అగ్నిజ్వాల సమముగా ఉన్నాయి ఆయన కన్నులు. ఎందుకు ఆయన కన్నులు చూపులు అగ్నికి పోల్చబడ్డాయంటే, అగ్నిలో మలినం ఉండదు. యేసయ్య కన్నుల్లో చూపుల్లో మలినం లేదు. అగ్నికి ఎవరో మలినం అంటించలేరు. యేసయ్య కన్నులకు చూపులకు ఆయన చరిత్రకు ఎవరో మలినం అంటించలేరు. పైగా అగ్ని మలినములను తొలగిస్తదే. యేసయ్య చల్లటి చూపుల కరుణా కిరణాలు చెత్త అనే పాపాన్ని దహించి తొలగించేస్తాయి. ఆ ఒక్క చూపు మనల్ని వశపరుచుకుంటదే. ఒకే ఒక్క చూపుతో జక్కయ్య దేవునికి వశుడై, ఆ ఒక్క చూపుతో దేవుణ్ణి కూడా అతడు వశపరుచుకుని తన ఇంట చేర్చుకుని తన బ్రతుకుని మార్చుకున్నాడా లేదా? యేసయ్య చూపులు అతని బ్రతుకునే మార్చేశాయి. అది అంత గొప్ప చూపులు ఆయన చూపులు. సుంకపు మెట్టు దగ్గర ఉండి చెత్త మాటలన్నీ భరిస్తున్న మత్తయ్య బ్రతుకుని మార్చిన చూపులవి. పిండమై ఉండగా మనల్ని చూచిన కన్నులవి. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిండమునై నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు. నా యేసయ్య నీలాంటి దేవుడు లేడు. స్తోత్రా. అంత గొప్ప కన్నులు చూపులండి. నతానియేలు అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూశాను అని దేవుడు మాట్లాడారు. ఆ ఒక్క మాటతో అతడు వశుడయ్యాడా లేదా? ప్రభు మార్గంలోకి వచ్చాడా లేదా? ఆ మాటలో ఎంత గొప్పతనం ఉందో తెలుసండి. అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూశాను అంటే అర్థం, మనోడు ఈ కోటాలకు రావటానికి అంజూరపు చెట్టు క్రింద సిటీ బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడని కాదండి. పూర్వ దినములలో ఇజ్రాయెల్ దేశంలో నిండు గర్భిణీ స్త్రీలను అంజూరపు చెట్లు క్రింద పరుండబెట్టేవాళ్ళు. అంజూరపు చెట్టు ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఔషధ గుణాలు కలిగిన అంజూరపు చెట్టుకు తాకి వచ్చేటువంటి గాలి ఈ గర్భిణీ స్త్రీలు పీలిస్తే వాళ్లకు సుఖప్రసవం కలుగుతుందని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడని అప్పటి వాళ్ళ యొక్క నమ్మకం. అందుకనే నిండు గర్భిణీ స్త్రీలను అంజూరపు చెట్లు క్రింద పరుండబెట్టేవారు. ప్రభువు మాట్లాడుతున్నారు ఏమని? అంజూరపు చెట్టు క్రింద ఉండగానే నేను నిన్ను చూచాను అన్నారు నతానియేలు గారితో. అంటే అర్థం ఏమిటి? నీ తల్లి గర్భమందు నీవు గర్భస్థ శిశువై ఉండగా నీతో సహా ఆమెను తీసుకొచ్చి అంజూరపు చెట్టు క్రింద పరుండబెట్టినప్పుడు, అంజూరపు చెట్టుకు తాకి వచ్చేటువంటి గాలి ఆమె పీలుస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అంజూరపు చెట్టు క్రింద ఉన్న నీ తల్లిగారి గర్భమందు గర్భస్థ శిశువుగా నీ ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను నతానియేలు. అది దేవుని మాట యొక్క భావం. ఆ ఒక్క మాటతో అతడు ప్రభు ఎంత గొప్ప దేవుడు అర్థం చేసుకోగలిగాడు. భక్తుడు అన్నాడు బైబిల్లో, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను
చూచెను. ఆయన చల్లటి చూపుల కరుణా కిరణాలు పడకపోతే, ఆయన గర్భములో మనం ఉండగానే, అంటే మనం మన తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనల్ని చూడకపోతే పుట్టలేం, పుట్టిన బ్రతికి బట్ట కట్టలేం, ఊపిరి పీల్చుకుని తిరగలేం. పుట్టి బ్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నామంటే మనము తల్లి గర్భములో ఉండగానే దేవుని చల్లటి చూపుల కరుణా కిరణాలు మన పైన పడ్డాయి. స్తోత్రం. అంతటి చల్లటి చూపులైనవి, అంతటి పరిశుద్ధమైన చూపులైనవి, అంతటి నీతి కలిగిన చూపులైనవి, అగ్ని సమమైన కన్నులైనవి, అంత పరిశుద్ధమైనటువంటి కన్నులైనవి. ఆయన వైపు మనం చూస్తే, ఆయన పైన మన లక్ష్యముంచితే మన కన్నులు కూడా నిబంధన కలిగిన కన్నులుగా మారిపోతాయి. మన కన్నులు కూడా, చూపులు కూడా నీతి కలిగినవిగా, పరిశుద్ధమైనవిగా మారిపోతాయి. కనుక మన లక్ష్యము యేసు పైన ఉంచాలి, మన చూపు ఆయన పైన నిలపాలి. ఎటు చూస్తున్నావు? కొంతమంది ఎప్పుడు చూసినా పంది చూపు, కింద చూపు అన్నట్టు భూ సంబంధమైన చూపులే చూస్తారు. పంది ఎప్పుడు కిందకే చూస్తుందండి, పైకి చూడదు. ఎందుకు? వారు అడ్డొచ్చి చూడదు. అది కూడా ఒకరోజు పైకి చూస్తుంది. రేపు ఆదివారం, ఇవాళ శనివారం అనంగా పరుగులెట్టించి ఉచ్చేసి పట్టి, ఎదరున్న 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టి మధ్యలో కర్రగుడు పెట్టి అటోడు ఇటోడు భుజం మీద వేసుకుంటే ఇలా ఉన్న పంది ఇలా తిరగబడుద్ది. అప్పుడు ఆకాశం దాని కంటికి కనబడుద్ది. అప్పటి వరకు పంది చూపు, కింద చూపు అని పెద్దవాళ్ళ యొక్క భావన. మరి మనిషి చూపు కింద చూపు కాదు కదా. మరి భూ సంబంధమైన చూపులు ఎందుకు? ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి రాసుకుందామా, ఏమి పూసుకుందామా, ఏమి దిగవేసుకుందామా అన్నట్లు భూ సంబంధమైన చూపులతో బ్రతుకుతున్న వాళ్ళు లేరా? ఎందుకు అలాంటి చూపులు ఎందుకు? దావీదు గారంతటి మహాభక్తుణ్ణి పాపములో పడవేసిన చూపు క్రింద చూపు, మిద్దెక్కి కిందకు చూసి పాపంలో పడ్డాడు. అది భూ సంబంధమైన చూపు. క్రింద చూపులు చూడకండి, భూ సంబంధమైన చూపులు వద్దు. క్రిందకు చూస్తే పంది చూపు, పాపంలో పడతావు. అలాగని ప్రక్కగా చూడకండి, ప్రతిష్టత కోల్పోతావు. సంసోను అనేటువంటి భక్తుడు, నాజీరుతనం కలిగిన వాడు, అభిషక్తుడు, న్యాయాధిపతి, ఒక చోటకి వెళుతున్నాడు. సింహం వచ్చి పడింది అతని మీద. దేవుని ఆత్మశక్తితో దాన్ని చీల్చి చెండాడాడు, చంపేశాడు సింహాన్ని. వెళ్ళిపోయాడు, వెళ్ళవలసిన చోటుకి చేరుకున్నాడు. మరలా తిరుగు ప్రయాణంలో వస్తూ వస్తూ నా చేతిలో పడి చంపి పారవేయబడిన సింహం ఎలా ఉందో చూద్దామని ప్రక్కకు తిరిగాడు. చచ్చిపోయిన సింహం ఎలా ఉంటుంది? కుక్క కటింగ్ వేయించుకుని, జీన్స్ ప్యాంట్ వేసుకుని, టీషర్ట్ ధరించి, ఆ దారిలో ఒక చెట్టుకు ఆనుకుని చెయ్యిలా ఎత్తి హాయ్ బాగున్నావా అంటదా? చచ్చిపోయిన సింహం ఎలా ఉంటుంది? ఏగలు ముసురుతూ ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. చూద్దాం అనుకున్నాడు మనోడు. ఇంతకు వింత ఏమిటంటే, మనోడు చూద్దాం అనుకున్నది సింహపు కళేబరాన్నే, కానీ ఆ తర్వాత చూస్తున్నది సింహపు కళేబరములో పట్టి ఉన్న తేనె పట్టుని. ఎంత వింతో చూడండి. కొంతమంది టీవీ పెట్టి చూద్దామనుకునేది దేవుని వాక్యాన్నేనండి, కానీ కట్టేసేటప్పుడు ఏ ఛానల్ ఉంటుందో ఎవరు అడగండి బాబు, గొడవకు వచ్చేస్తారు. వీళ్ళు చూద్దామనుకునేది దేవుని వాక్యమేనండి, కానీ కట్టేసేటప్పుడు ఏ ఛానల్ ఉంటుందో చెప్పలేం. అలాగే మనోడు చూద్దామనుకున్నది సింహపు కళేబరాన్నే, కానీ చూస్తున్నది తేనె తుట్టుని. ప్రక్కకి తిరిగాడు, నా చేతిలో పడి చంపి పారవేయబడిన సింహం ఎలా ఉందో చూద్దామని. తిరిగిన వెంటనే సింహపు కళేబరం అక్కడ ఉంది. సింహపు కళేబరములో పట్టి ఉన్న తేనె పట్టుపై ఇతని దృష్టి పడింది. తేనె పట్టు ఇతన్ని ఆకర్షించింది. దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి, తేనె పట్టు ఎక్కడ పట్టాలి? చెట్టుకు పట్టాలి, లేదా పుట్టకు పట్టాలి, లేదా ఎత్తైన మెట్టకు పట్టాలి, లేదా సిమెంట్ గట్టుకు పట్టాలి. అవునా? వాటర్ ట్యాంకులు కూడా పట్టేస్తూ ఉంటుంది కదా, వాటర్ ట్యాంకులకి, పెద్ద పెద్ద బిల్డింగులకి. అది చెట్టుకి లేక పుట్టకి, పుట్ట తేనె అంటాం కదా, అది చెట్టు తేనె, పుట్ట తేనె, కొండ తేనె, అలాగే మామూలు తేనె గట్లకు పట్టేది కదా. వినండి, చెట్టుకి పట్టలేదు, పుట్టకే పట్టలేదు, ఎత్తైన మెట్టకే పట్టలేదు, సిమెంటు గట్టుకి పట్టలేదు, పొట్టకు పట్టింది. అంటే నా ఉద్దేశం, చచ్చిపోయిన సింహపు కళేబరంలో పట్టిందండి తేనె పట్టు. అంటే ఆ తేనె పట్టు ఉండకూడని చోట ఉంది, పట్టకూడని చోట పట్టింది. ఉండకూడని చోట ఏది ఉన్నా అది అపవిత్రమా కదా? అపవిత్రమే. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చోవద్దు. ఎందుకంటే
అక్కడ ఉంటే నువ్వు మంచివాడివైనా చెడ్డవాడిగా మారతావు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నీకు మజ్జిగ తాగాలనిపించింది అనుకో, చక్కగా కలిపించుకుని లోటాలో పోయించుకుని ఇంట్లో తాగు. అంతేగాని చక్కగా ఇంట్లో మజ్జిగ కలిపించుకుని లోటాలో పోయించుకుని ఊరి చివర తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవడో ఒకడు ఏదో పోస్తుంటే ఆడి దగ్గర రేఖ తీసుకుని తాటాకుతో రేఖ తయారు చేస్తారు. ఇలాగ రేఖ చేసుకుని ఆ రేఖలో, రేఖ అంటే మళ్ళీ నా ఆత్మీయ కూతురు కాదు, నా కూతురు పేరు కూడా రేఖే, నేను చెప్పే తాటి రేఖ అంటుంది దాన్ని, మరి రేఖ అంటారు. ఆ రేఖ చేసుకుని అందులో ఈ మజ్జిగ పోసుకుని బిర్రని తాగటం కాదు. అలా తాగుతుంటే నువ్వు చల్ల తాగుతున్నా కళ్ళు తాగుతున్నావు అనుకుంటారు. ఎందుకంటే అది ఉండకూడని చోటు, నువ్వు వెళ్ళకూడని చోటు కదా. వెళ్ళకూడని చోటుకి వెళ్ళి ఉండకూడని చోటు ఉండి మజ్జిగ తాగిన అంటే చల్ల తాగుతున్నా దాన్ని ఏమనుకుంటారు? కళ్ళు అనుకుంటారు. అందుకని వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. ఒకటి దొరికేస్తాడు, పోలీసులు దొరికేసి నేను ఆడతలేదండి, ఈ ఆటకే నాకు సంబంధం లేదండి అని ఎడుతూ ఉంటాడు. మరే నువ్వు నిజంగా ఆడతలేదురా, కానీ నువ్వు ఆడుతున్నావా ఆడతలేదా వాళ్ళకెందుకురా, అక్కడ ఉన్నావా లేదా? పేక ముక్కలు 4 జేబులో కుక్కి డెప్ప మీద 2 పీకి పట్టుకుపోతారు. ఎందుకంటే ఆడేవాడికి ఎటు పారిపోతే తప్పించుకుంటామో తెలుసు. చోత్తకెళ్ళి నీకేం తెలుస్తుందిరా శవపేటికి మొహమా, దొరికేసావు. పైగా ఊళ్ళో అవమానం. ఆడినోళ్ళు బాగానే తప్పించుకు పారిపోతారు. పేకాట పండగ కదా చక్కగా సోకు చేసుకుని సోత్తాకెళ్ళాడు, ఎంతకీడు దొరికేసాడు. ఎవడెళ్ళమన్నాడు నిన్ను? వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు, ఉండకూడని చోట ఉండకూడదు, అపవిత్రపరచబడతావు. ఉండకూడని చోట ఏదున్నా అపవిత్రమే. ఈ తేనెపట్టు ఉండకూడని చోట ఉంది, అపవిత్రమైన తేనెపట్టు. అది ఉండకూడని చోటు ఉంటే అపవిత్రమే. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టారు మీరు, ఆ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ పెట్టించారు. బిల్డింగ్ ప్రారంభోత్సవం, అందరికీ మంచినీళ్ళు అవసరం కాబట్టి వాటర్ ట్యాంకులో మంచి మినరల్ వాటర్ నింపేశారు. ఇప్పుడు ఏ ట్యాప్ విప్పినా ఏ నీళ్ళు వస్తున్నాయి? మినరల్ వాటర్ వస్తున్నాయి. నీకు దాహం వేసింది, కిచెన్లోకి వెళ్ళి ట్యాప్ విప్పుకుని నీళ్లు పట్టుకు తాగుతావా? లేదంటే ఏ ట్యాప్ విప్పినా వచ్చేవి మంచి నీళ్ళే కదా అని వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ ఇప్పుకుని గ్లాసులో పట్టుకు తాగుతావా? ఏ ట్యాప్లో వచ్చేవైనా మినరల్ వాటరే కదా అని వాష్రూమ్లోకి వెళ్ళి తాగుతావా? ఏ ట్యాప్ విప్పినా మంచినీళ్ళే కావచ్చు వచ్చేవి, కానీ ప్రదేశం మారేసరికి వాటి పవిత్రత పోయింది. చూసారా? ఉండకూడని చోటు ఉంటే నీళ్ళకు కూడా ఏం కలిగింది? అపవిత్ర. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. కనుక జాగ్రత్త. ఉండకూడని చోటు ఉందా తేనెపట్టు, అది అపవిత్రమైన తేనెపట్టు, పాపపు తేనెపట్టు. పైగా సులువుగా చిక్కులు పెట్టు పాపము అని ఉంది బైబిల్లో. పాపం సులువుగా చిక్కులు పెట్టద్ది. పాపం నిన్ను పడేయటానికి పెద్ద కొండలాగా రాదు. 10-15 చేతులు వేసుకుని 30 తలకాలు వేసుకుని 4 మీటర్లు 4 చాపుకుని బేరమంట రాదు పడేయటానికి. పాపం నిన్ను పడేయటానికి పాపం ఒక కొండలాగా రాదు, చిన్న రాయిలాగా వచ్చి పడద్ది, చిన్న రాయిలాగా. ఎందుకంటే కొండ దగ్గర ఎవరైనా పడిపోతారండి? చిన్న రాయి తగిలి పడిపోతారు. పాపమైన కొండ తగిలి పడిపోడంట అని ఎవరైనా చెప్పుకుంటారా? చిన్న రాయి తగిలి పడిపోడంట అని చెప్పుకుంటారు. పాపం నిన్ను పడేయటానికి చిన్న రాయిలాగా వచ్చి పడేస్తుంది. సింపుల్గా వచ్చి పడేసి పవర్ఫుల్గా ఇబ్బంది పెట్టేది పాపము. సులువుగా చిక్కుల పెట్టు పాపం. అది ఏ రూపంలో వస్తుందో నువ్వు గ్రహించలేవు. స్త్రీ రూపంలో రావచ్చు, పురుషుడి రూపంలో రావచ్చు, ధనం అపేక్ష రూపంలో రావచ్చు, చెడు అవకాశాల రూపంలో రావచ్చు, పొగడ్తల రూపంలో రావచ్చు. దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదో రూపంలో నీ దగ్గరికి వచ్చి నిన్ను పడేయటమే పాపం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ తేనెపట్టు రూపంలో కూర్చుందండి సంసోను గారిని పడేయటానికి. సింహపు కళేబరాన్ని చూద్దామని ప్రక్కకి తిరిగి సింహపు కళేబరాన్ని చూస్తూ తేనెపట్టుపై చూపు నిలిపి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ముట్టుకోకూడని దాన్ని పట్టుకున్నాడు. ఇతను నాజీరు చేయబడినవాడు, ప్రతిష్ఠితుడు, ఆత్మపూర్ణుడు, చచ్చిన దేనిని ముట్టకూడదు ఇతను. కనుక ముట్టుకోకూడని దాన్ని పట్టేసుకున్నాడు ఏకంగా. ఏంటి? సింహపు కళేబరాన్ని పట్టుకున్నాడు. అతని ప్రతిష్ఠ అంతా పోయింది. అక్కడి నుండే అతని ప్రతిష్టకు భంగం వాటిల్లింది. చూసారా ఎంత తప్పిదమైందో? క్రిందకి చూస్తే పంది చూపు, పాపంలో పడతావు దావీదు గారిలా. ఇటు ప్రక్కకి చూస్తే ప్రతిష్టత కోల్పోతావు సంసోను గారిలా.
అటు కాదని ఇటు చూసామనుకో లోకమనబడిన సముద్రంలో మునిగిపోతావు సీమోను పేతురు గారిలా. సీమోను పేతురు గారు ప్రభువుని చూచి నీటిపై కొన్ని అడుగులు వేసి గాలి అలికిడి విని ప్రక్కకు తిరిగి చూచి గాలిని చూచి భయపడి మునిగిపో సాగెను. చూసారా, క్రిందకు చూస్తే పంది చూపు పాపంలో పడతాం, ఇటు ప్రక్కకి చూస్తే ప్రతిష్టత కోల్పోతాం, ఇటు ప్రక్కకి చూస్తే లోకమైన సముద్రంలో మునిగిపోతాం. ఇదంతా కాదని వెనక్కి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాం. లోతు భార్య అను జ్ఞాపకము చేసుకొనుడి, వెనక్కి తిరిగి దెబ్బడిపోయింది జీవితం. అదేంటండి అయ్య గారు, క్రిందకే చూడక ఇరు ప్రక్కలకే చూడక వెనక్కే చూడక దిక్కులు చూడమంటారా అంటావేమో. దిక్కులు చూస్తే గొప్పులు తగిలేస్తాయి. మరి ఎలా అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు మనం చూడాలి. ఆయన వైపు మన దృష్టి నిలపాలి. ఆయన పైన మన లక్ష్యం ఉంచాలి. అప్పుడు మన కన్నులు చూపులు పరిశుద్ధమైనవిగా నీతి కలిగినవిగా మారిపోతాయి. అది గొప్ప విషయం. కనుక నిబంధన కలిగిన కన్నులు నీతి కలిగిన చూపులుగా మనమే మారాలి అంటే వాక్యమనే ఉదకంతో మన కన్నులు కడుగుకోవాలి, మన కన్నులు కడగబడాలి. మన కన్ను దృష్టి ప్రభువు పైన మనము నిలపాలి. అప్పుడే నీ వేంద్రియములు కడగబడినట్టు, అంటే నీ కన్నులు కడగబడినట్లు, నీ కన్నులు నీ చూపులు పరిశుద్ధముగా మారినట్లు. అందుకనే ప్రభు ముఖం కడుక్కోవాలన్నారు. ముఖంలో ఒక భాగం ఏమిటి? కళ్ళు. ఇవి కడగబడాలి. నీ కన్నులు నిబంధన కలిగిన కన్నులు అవ్వాలి, నీ చూపులు నీతి కలిగినవిగా మారిపోవాలి. అందుకొరకు వాక్యం అనే ఉతకంతో నీ కన్నులు కన్ని చూపులు కూడా కడగబడాలి. అందు నిమిత్తమై నీ చూపు యేసు పైన నిలపాలి. దాదాల వైపో బాబాల వైపో స్వామీజీల వైపో గజకర్ణ గోకర్ణ టక్కు టమారాలు చేసే గారడీగాళ్ళ వైపో రంగురాళ్ళ ఉంగరాల వైపో నో అడిక్షన్ పౌడర్స్ వైపో నిలపటం కాదు. నీ చూపులు కన్నులు యేసు వైపు చూడాలి. ఆయన పైన మన కన్నులు కనుదృష్టిని నిలపాలి. అప్పుడే మన కన్నులు వాక్యం అనే ఉతకంతో కడుగబడిన కన్నులు, నిబంధన కలిగిన కన్నులు, నీతి కలిగిన చూపులుగా మారిపోతాయి. స్తోత్రం. రెండవది చెవులు. ఏమిటండి? చెవులు. ఇవి కూడా వేంద్రియాల్లో ఒక భాగం. ఇవి కడగబడాలి. ఎందుకంటే మనం వినే వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఈ రోజులో చెప్పుడు మాటలు వింటున్నారు కానీ యేసయ్య చెప్పిన మాటలు వింటలేదండి. ఎంత తప్పు చూడండి. చెప్పుడు మాటలు వింటారు. జాగ్రత్త, చెప్పుడు మాటలు వినకూడదు, యేసయ్య చెప్పిన మాటలు వినాలి. సింపుల్గా మీకు అర్థం కావటానికి చెప్పేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. ఒకసారి ఆదికాండ గ్రంథంలోనికి రండి. ఆదికాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రభు ఏం చెప్తున్నారు? తింటే చస్తావు అని చెప్తున్నారు. దేవుడు చస్తావు, దేవుని మాట. కానీ సాతానుగాడు చెప్పిన చెప్పుడు మాట ఎలా ఉందో చూడండి. అదే గ్రంథంలో ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. బాగా వినండి, 2 మాటలు. దేవుని మాట ఏమిటి? తింటే చస్తావు. సాతానుగాడి మాట ఏంటి? చావనే చావు. రెండిట్లో ఏ మాట తీయగా ఉంది? వాళ్ళకి రుచికరంగా ఉంది. చావనే చావరు అని సాతానుగాడు చెప్పిన చెప్పుడు మాటే తీయగా అనిపించింది వాళ్ళకి. అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా అపవాదిగాడు చెప్పిన చెప్పుడు మాట విని చెడిపోయారు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, చెప్పుడు మాట వినాలా, యేసయ్య చెప్పిన మాట వినాలా? చెప్పుడు మాటలు వింటే చెడిపోతాం, ఆదాము హవ్వ గారిలాగా. చెప్పుడు మాటలు వినకండి. గడిచిన కాలంలో మన సంఘంలో ఓ ప్రసంగం చేశాను, మీకు గుర్తుందో లేదో. నేను చెబితే గుర్తొచ్చేస్తుంది మీరు. క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు గుడ్డోళ్ళు అయిపోవాలి, చెవిటోళ్ళు అయిపోవాలి, మోగోళ్ళు అయిపోవాలి, చేతకాని వారు అయిపోవాలని ఒక ప్రసంగం చేశానండి. చెప్పి దాన్ని విడగొట్టాను తర్వాత. ఎలా అంటే చూడకూడనివి చూచే విషయంలో మనం గుడ్డోళం అయిపోవాలి, మాట్లాడకూడనివి మాట్లాడే విషయంలో మనం మోగోళం అయిపోవాలి, వినకూడనివి వినే విషయంలో మనం చెవిటోళం అయిపోవాలి, చెయ్యకూడనివి చేసే విషయంలో మనం చేతకాని వారం అయిపోవాలని ప్రసంగం చేశాను. అది మళ్ళా ఈ రోజున నేను చెబుతున్నాను, పునరుద్ఘాటిస్తున్నాను. ఏమని?
సంఘమా, వినకూడనివి వినే విషయంలో చెవిటోళ్ళు అయిపోండి. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలేవాడు వినుగాక. చెప్పుడు మాటలు వినే విషయంలో మీరు చెవిటోళ్ళు అయిపోండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు వినాలి. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు మనం వినకూడదు, అది చాలా తప్పు. చెప్పుడు మాటలు వినకండి, దెబ్బతింటాం. ఆదాం హవ్వ గారులు చెప్పుడు మాటలు వినే దెబ్బతిన్నారు. సింపులా? కనుక వినే వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక మనం దురద చెవులు కలిగిన వాళ్ళము కాకూడదు. కనుక దురద చెవులు తొలగిపోయి దేవుని ఆత్మ విషయాలు, ఆత్మీయ విషయాలు, ఆత్మ చెప్పు సంగతులు వినే చెవులుగా మన చెవులు మారిపోవాలి. కనుక మన చెవులు కూడా వాక్యం అనే ఉదకంతో కడుగబడాలి, పరిశుద్ధపరచబడాలి. సింపుల్గా చెప్పేశా, సమయం లేదు కనుక. అలాగే మన ముక్కు కడుగబడాలి. ఎందుకంటే ఉపవాస దీక్ష చేసేటప్పుడు శోధించే సాధనం ఇది. రకరకాల వాసనలు వచ్చేస్తాయి. మటన్ మంచూరియా, చికెన్ జింజర్, తంగిడి కబాబ్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఇత్యాది వాసనలు వచ్చేస్తాయి మనకి. కొంతమంది ఆ వాసనలతోనే కడుపు నింపుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనకొచ్చే తిండి వాసనలు కూడా మనల్ని శోధిస్తూ ఉంటాయి ఉపవాసం ఉన్నప్పుడు, అవునా కదా? అలాంటి శోధనని దరి చేరకుండా నిన్ను శోధించే సాధనంగా ఉన్న నీ ముక్కు కూడా కడగబడాలి వాక్యం అనే ఉదకంతో. దేవుని వాక్యాన్ని, దేవుని విషయములను, ఆత్మీయతను శ్వాసించే ముక్కుగా మన ముక్కు ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు యేసు అనే నామంగా ప్రతిధ్వనించాలి. స్తోత్రం. లోపలికి గాలి లాగేటప్పుడు, బయటకు వదిలేటప్పుడు సు అంటూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా యేసు నామమును జపించేవిగా మనం ముక్కు మారిపోవాలి. స్తోత్ర. అలాంటి పవిత్రత మన ముక్కు పొందాలి. మన ముక్కు ద్వారా మనం శోధింపబడకూడదు. అందుకని మన ముక్కు కూడా వాక్యం అనే ఉదకంతో కడగబడాలి. అందుకని ముఖం కడుక్కోమన్నాడు ఆయన, ఊరికే కాదు, ముక్కు కడగబడాలి. అర్థమైపోయిందా మీకు? సింపుల్గా చెప్పేస్తున్నాను. తర్వాత నోరు, నీ నోరు కూడా కడగబడాలి. కొంతమంది నోరు ఉంటుందండి, అమ్మ బాబోయ్ మహాప్రభో, కోటానికి వచ్చి అల్లెల్లి ఎత్తి పాడేస్తారు. ప్రార్థన ప్రభువా గ్లోరీ టు గాడ్ చేసేస్తారు. ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళిన తర్వాత చెట్టుకున్న జాంకాయ కనపడకపోతే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న 10 జాంకాయలకి ఒక్కొక్క జాంకాయకి ఒక్కొక్క గుడ్డ కట్టేసింది ఇవిడి, గుడ్డ ఆనవాళ్ళకి. ఓ జాంకాయ మిస్ అయిపోయింది, మొదలెట్టేద్దండి. ఇంకా ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి వెళ్ళేసరికి ఆ జాంకాయ చెట్టుకున్న కాయ మిస్ అయిపోయింది. ఎవరో కోసుకు తిన్నారు. ఇంకా మొదలెట్టుది కొత్తిమీర కట్టంతున్నటువంటి ఆ జుట్టుని 3 మెలికలేసి చీరన పైకి ఎగ్గట్టి ఆ వీధమ్మట తిరుగుతూ శతక తిట్లన్నీ తిట్టేద్దే. ఈవిడి గోలక వారమంతా ఈదులో ఉన్నోళ్ళు ఇంట్లో బయటికి రావటానికి భయపడిపోతూ ఉంటారు. ఈ ఆదివారం మొదలెట్టి మళ్ళా ఆదివారం వచ్చే వరకు ఎన్ని రకాల దుర్భాషలు ఉంటాయో మొత్తం గ్రంథాలు తెరుస్తుందన్నమాట. ఇలాగలాగి అంతే, శతక తిట్లన్నీ తిట్టేద్ది. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే మళ్ళీ లిల్లి ఎత్తుద్ది. అన్యుల ఎదుట నా నోటికి అన్యుడు నా ముందు ఉన్నప్పుడు చెక్కం పెట్టుకుంటున్నాడు భక్తుడు. మాట్లాడకూడదు, చాలా జాగ్రత్త సుమి. మన నోరు మన అదుపులో ఉండాలి. ఇంకా చెప్పనా, మన నోరు కూడా వాక్యం అనే నీళ్లతో పవిత్రపరచబడాలి. యెషయా గారి నోరు, యెషయా గారి పెదవులు బలిపీఠపు నిప్పు ద్వారా కాల్చబడినట్లు వాక్యం అనే నీళ్లతో మన నోరు పెదవులు కడగబడాలి. అతని పాపము తొలగిపోయినట్లు మన నోటి మాటల పాపం కూడా తొలగిపోవాలి. మన నోరు శుభం పలకాలి, శుభవచనములు పలకాలి, ప్రభు మాటలు పలకాలి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి
దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. స్తోత్ర. ఈ డొక్కులో మాట్లాడుకుంటూ తిరగటం కాదు, యేసు ప్రభువు వారి సువార్త మాటలు మన నోట రావాలి. శుభవచనాలు మనం పలకాలి. విషపు మాటలు కాదు పలకాల్సింది, మంచి మాటలు పలకాలి. మేలుకరమైన వచనం, దేవుని వాక్యం మన నోట పలకబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాటలు చెప్పన, మన నోటి మాటలు ఎదుటి వాళ్లకు ఔషధంలా పనిచేయాలి. మన నోటి సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి, నిప్పేసినట్టు ఉండకూడదు. ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచికరంగా ఉండాలి. మన నోటి మాటలు ఎదుటి వాళ్లకు, ఎదుటి వాళ్ళ జీవితానికి ఔషధంలా పనిచేయాలి. అలా మన నోరు మారిపోవాలి. అందుకొరకు వాక్యమనే ఉదకంతో మన నోరు కూడా కడుగబడాలి, పరిశుద్ధపరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభు అన్నారు, మీ తల అంటుకోండి అంటే తలంపులు అంటుకోండి, మీ ముఖం కడుక్కోండి అంటే వేంద్రియములన్నీ కడుక్కోండి. వేటితో? వాక్యమనే నీటితో. ఇప్పుడు తల అంటబడిన తర్వాత, ముఖం కరగబడిన తర్వాత, ఇక్కడ నుండి వాక్యం అనే నీళ్లు ఇలా పోయబడుతున్నప్పుడు నిలువెల్లా తడుస్తామా తడమా? అది వాక్యమనే ఉదక స్నానం. వాక్యమనే ఉదక స్నానం నువ్వు చెయ్యాలి. నీ తల అంటుకోవాలంటే నీ తలంపులు అంటబడాలి, నీ తలంపులు వంచబడాలి, నీ ముఖంలో ఉన్న వేంద్రియములు కడగబడాలి. నీవు ముడత, మత్స, డాగు, కలంక మట్టిదేదీ లేని ఆత్మీయ సౌందర్యము కలిగిన వధువుగా మారిపోవాలి. అందుకొరకు వాక్యమనే ఉదక స్నానం చేయాలి. అందుకనే ప్రభు అందరినీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుక్కోమని ఊరికే చెప్పాల. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలనుకునేవాళ్ళు, వ్యక్తిగతమైన ఉపవాసం చేయాలనుకునేవాళ్ళు, సంఘమంతా కూడుకుని ఉపవాసం చేయనప్పుడు ముందుగా మనం ఈ విషయాలు గ్రహించాలి. మన తలంపులు అంటబడాలి, మన ముఖము అనగా మన ముఖంలో ఉన్న వేంద్రియములు కరగబడాలి. వాక్యమనే ఉదక స్నాన అనుభవం మన జీవితంలో మనం పొందాలి. అప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తారు. అప్పుడు మన ప్రార్థన దేవునికి చేరుతుంది. తగిన ప్రతిఫలం మన బ్రతుకుల్లోకి తిరిగి వస్తుంది. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.